గృహాన్ని, అన్ని సౌకర్యాలని ఇస్తాడు. ఇంతకంటే మంచి గృహాన్ని, ఇంతకంటే మంచి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎవరు సలహా వినకూడదు, కుడికి కానీ ఎడమకు కానీ తోలకూడదు. మీరిద్దరు రెండు చేతులు ఎత్తి దేవుని ఎదుట ప్రమాణం చేయాలి. నాతో కలిసి చెప్పండి. ప్రభువా, మీరు చెప్పినట్టు అంగీకరించి మీ మార్గంలో నడుస్తాం. మాకున్న ప్రతి ఇబ్బంది నుంచి సేవకులు సెలవిచ్చినట్లు 30 రోజుల లోపల మా కార్యాలన్నీ పూర్తి చేయండి. అబద్ధమాడం, ఎవరితోటి ఏ విధంగా అబద్ధమాడం, మీరు చెప్పినట్టు అంతా క్లియర్ చేస్తాం. వారి హృదయాల్లో కూడా మీ యొక్క ఆలోచన కలిగించండి. మమ్మల్ని కాపాడండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇందుకే పైకి రమ్మన్నాను, కూర్చోండి. మీకు మళ్ళీ అన్నీ ఇస్తాడు, దీనికంటే రెండంతలుగా. మీలో ఎవరైనా మీ జీవితాలు సరిగ్గా లేదంటే ఆడకు కూడా ఇదే. మీరు యేసు మార్గంలో నడవకుండా మీ కార్యాలు జరగవు. యేసు మార్గంలో నడిస్తే 30 రోజులకి ముందే మీ కార్యం పూర్తి చేస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మీ జీవితం ఒక సాక్ష్యం కావాలి. మీ జీవితాలు సంఘంలో సాక్ష్యం కావాలి. సంఘంలో ఎవరి జీవితం అయినా బాగోలేదంటే వాళ్ళ దేవుడి మాటను వినడం లేదు, దేవుణ్ణి అనుసరించడం లేదు అని అర్థం. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షిని నేనే సున్నాలోకి తీసుకెళ్ళి మళ్ళీ అద్భుతంగా నిలబెట్టాడు. ఆయన మాట వినాలి, ఆయన కోసం జీవించాలి, ఆయన కోసం మరణించాలి. మీరు కృత్రిమంగా దేవుడి సన్నిధికి ఎంతకాలం వచ్చినా ఒక్క కార్యం కూడా జరగదు. ఎవరి మాట వినకూడదు, దేవుడి మాట వినాలి. భార్య చెప్పినా, స్నేహితులు చెప్పినా మాకు వద్దండి, ఇది దేవుడు మాట. అలా వింటే అద్భుతమైన అభివృద్ధిలోనికి మీరు వస్తారు. దేవుడికి ఎంతసేపు అనుకుంటున్నారు? ఒక్క మాట. ఐశ్వర్యవంతులు దరిద్రుడు చేయవాడు దేవుడే. ఒక్క క్షణంలో నీ దగ్గరున్నదంతా తీసేయగలడు. ఒక్క క్షణంలో దానికి 2 అంతలు ఇవ్వగలడు. చూద్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయం. ఎవరు చదువుతున్నారు? అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానము లేని మాటల చేత. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. మనం వాక్యాలు వింటాం, నమ్మం. ఒకవేళ ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు నీ భర్తో లేకపోతే నువ్వు ఇప్పుడే కదా సేవకులు చెప్పారంటే చెప్తారులే, అది తర్వాత. ఒకవేళ ఈ రాత్రే అబ్రహాం ఆయన భార్య ఎలా మాట్లాడుకుంటే వాయిదా పడిపోద్ది. నమ్మితే పూర్తిగా నమ్మటం, లేకపోతే నమ్మకపోవటం. జోషి అని ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు ఎప్పుడో రేడియోలో 30 ఏళ్ల కిందట. యేసు ప్రభువును దేవుడని నమ్మండి, దేవుడు కాదనుకోండి.
కొంతసేపు ఏమో దేవుడు, కొంతసేపు దేవుడు కాదు, కొంతసేపు చేస్తాడు, కొంతసేపు చేయడు. ఇంట్లో ఏదో వాస్తు దోషం ఉందంట, వచ్చినోడు అందరూ ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పారంట. వాస్తు ఏంటి? పనికిమాలిన మాటలు. వాస్తు దోషం లేదు, మానసిక దోషం ఉంది మనుషులకి. వాస్తు దోషాలు ఉండవు, అసలు అలాంటివి ఏమి ఉండవు. దేవుడిని అడుగుతారా? సముద్రం ఈ పక్కన పెట్టారండి, ఈ పక్కన పెట్టండి అంటారా దేవుడిని? ఏంటి వాస్తు దోషమా? తలకాయ బుద్ధి లేకపోతే సరే చెప్పినోడికి. పైగా క్రైస్తవులు గుమ్మాలు, తలుపులు, బుద్ధులు మారలేదు. ఎవరో ఆవిడ అంటుంది, పెళ్ళికి ముందే చెప్పేశాడు వీళ్ళు కలవరని. ఎలా చెప్పేసి మంది చేసింది పెళ్ళి? ఎవరిని నమ్ముతున్నాను? నమ్మితే దేవుడు నమ్ము, లేకపోతే దేవుడు లేడను. మీరు నమ్ముతారా? మహిమను చూస్తారు. నమ్మలేదా? ఎప్పుడంతే. జీవితం ఎప్పుడు ఎదగదు, అంతకంతకి కిందకి వెళ్ళిపోతుంది. నమ్ముతారా? అద్భుతాలు చూస్తారు. ఆయన పేరు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఊహించని కార్యాలు చేస్తాడు, ఊహకు అందని కార్యాలు చేస్తాడు. ఎవరినో పంపిస్తాడు, వాడి బాధలన్నీ తీర్చే అంటాడు. అర్థమైందా? రత్నరాజు గారు ఆవిడ ఇల్లు కొనుక్కున్నారు. ఆ ఎదురు ఎక్కడ కొనుక్కున్నారు. ఈరోజు అక్కడ పెడదాం అనుకున్నాను నేను. వీలైతే వచ్చేవారం శనివారం పెడతాం. వాళ్ళు ఇల్లు కొనుక్కుంటే ఇల్లు గల వాళ్ళు బాధతో ఇబ్బందుల్లో ఇల్లు అమ్మేశారు. ఇల్లు అమ్మేసిన వారే ఇంట్లో అద్దుకుంటున్నారు. ఒకవేళ మీ ఇల్లు అయిపోయినా ఇల్లు తీసుకున్న వాళ్ళు ఇంట్లో ఉండండి అనొచ్చు. దేవుని స్తోత్రం. మీరు మొదట దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి 100% నమ్మాలి. నేను ప్రశ్న వేస్తాను. దానియేలు భార్య చూసావమ్మా వచ్చినవాడిని, తెలుసున్నావిడ? సరిగ్గా ఉండండి, సరిగ్గా వినండి దేవుడి మాట. స్పష్టంగా నేను ఒక ప్రశ్న వేస్తాను. దేవుణ్ణి నమ్మలేదు, ఒక ప్రశ్న. దేవుణ్ణి నమ్మలేదు, ఏం చేద్దాం? ఎవరు నమ్ముదాం? మనిషిని నమ్ముదామా? చెప్పండి. దేవుణ్ణి నమ్మలేదు, వదిలేద్దాం. మనిషిని నమ్ముదామా? గోడను నమ్ముదామా? కుక్కను నమ్ముదామా? నక్కను నమ్ముదామా? మీలో ఎవరైనా లేచి నిలబడి మేము దేవుణ్ణి నమ్మమా అన్నవారు ఎవరు నమ్ముతారో చెప్పండి. ఎవరున్నారు నమ్ముతానికి? ఎవరైనా ఉన్నారా? నేను దేవుణ్ణి కాదు కానండి, మా ఆయన్ని నమ్ముతానండి, మా అమ్మని నమ్ముతానండి. ఓ రోజున రాలింగ్లో అంటున్నారు, దేవుణ్ణి నమ్మం కానండి, పాస్టర్ గారు నమ్ముతామండి. కూర్చో. దేవుణ్ణి నమ్మం, పాస్టర్ గారు నమ్ముతాం అంటున్నారు కదా. ఎవరు నమ్ముతారు మీరు? చెప్పండి. మేము యేసుక్రీస్తుని పరిపూర్ణంగా నమ్ముతున్నామన్న వరకు కూడా చేయొద్దండి. అలా ఉండిపోండి, అలా ఉండిపోండి. దుఃఖమైన సంతోషమైన మరువని దేవుడు బహుమంచి యేసయ్యా, మరువని దేవుడు బహుమంచి యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. మాట ఎప్పుడైనా సరిగ్గా ఆలోచించారా? మీరు ఆలోచించారా?
ఏముంది? నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు, చేయి పట్టి నడుపును గాఢాంధకారములో, ఒంటరి బ్రతుకులు ఇమ్మానుయేలు, వ్యాధి వేదనలు యెహోవా రబ్బా, స్వస్థపరచు యేసు, పంచగాయాల రుధిరముతో స్వస్థపరచు యేసు, పంచగాయాల రుధిరముతో చేయి పట్టి నడుపును గాఢాంధకారములో, మూడైన బ్రతుకును చిగురింపచేసి నిరాశ బ్రతుకులు నిరీక్షణించి కలుషములించకయే కృపతో రక్షించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు, చేయి పట్టి నడుపును గాఢాంధకారములో. మా అబ్బాయి కోసం సింగరాయకొండలో ఒక ఆయన వాళ్ళ అమ్మాయిని చేయాలని బాగా ఆశపడ్డాడు. సరే, అది మాకు సెట్ అవ్వదు, కానీ నేను ఆయనకి చెప్పలేదు. జూన్లో అబ్బాయికి వివాహం కుదిరాక ఫోన్ చేస్తే ఆయన మాట బాధ చెప్తుంది. ఆయన, మీ అబ్బాయిని చేసుకుందాం అనుకున్నామండి, మీతో కలుపుకుందాం అనుకున్నామండి, చాలా బాధగా ఉంది అన్నాడు. నేను అన్నాను, మీ గురించి ప్రార్థన చేశాను. మా అబ్బాయి వివాహం సెప్టెంబర్ 23, మీ అమ్మాయి వివాహం ఆగస్టు 15 లోపల చేస్తున్నాను. మా అబ్బాయి కంటే యోగ్యుడైన అబ్బాయితో పెళ్లి చేస్తాను. దేవుని స్తోత్రం. అది ఎలాగంటాను? చూడు అన్న. జూలై 16 ఫోన్ చేశాడు. ఒక పెద్ద పాస్టర్ గారు అబ్బాయితో పెళ్లి కుదిరిపోయిందండి, ఆగస్టు 16 పెళ్ళి అండి. దేవుని స్తోత్రం. అది సాక్ష్యం చెప్పారంట పెళ్లిలో. పాస్టర్ గారు ఇలాగ ఆగస్టులో అమ్మాయికి వివాహం అవుతున్నారు. వాళ్ళు చాలా సంతోషంగా హైదరాబాద్లో ఉన్నారు. ప్రార్థన చేయాలి, నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి. మీ కార్యాలు ఎందుకు అవుతులేదు తెలుసా? స్వభావాలు మారలేదు, బుద్ధులు మారలేదు. డబ్బులు, లోకం, మొగుడు, పెళ్ళం, పిల్లలు, ఈరోజు వాక్యం అంతది. ఆ స్వభావాలు మారకుండా దేవుడు కార్యం చేయడు. మనస్తత్వాలు అస్సలు బాగోలేదు. ప్రభు వైపు హృదయం తిరగలేదు. ఏదో మూలక, ఆ మూలక, ఈ మూలక చూస్తే తప్ప దేవుడి వైపు చూడటం లేదు. అవి మారే వరకు ఏ కార్యము దేవుడు చేయడు. పౌలు అన్నాడు, ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏ కార్యం చేయడు. ఆయన పరీక్షల్లో పాస్ అవ్వాలి. మీరు 10,000 ఇచ్చి ఏం చేస్తావో చూస్తాడు. ఆ 10,000 పట్టుకెళ్ళి అప్పు తీరుతావో లేకపోతే ఖర్చు పెడతావో అని చూస్తాడు. నువ్వు అప్పు తీర్చకుండా ఖర్చు పెట్టావు అనుకో, తర్వాత ఇచ్చే డబ్బులు ఇంకెప్పుడు ఆపేస్తాడు. పరీక్షిస్తాడు, అన్ని విషయాల్లోనే పరీక్షిస్తాడు. నేను అసలు నీ హృదయంలో అప్పు తీర్చాలని ఉందా లేదా చూస్తాడు. నీకు తీర్చాలని లేదు, నీకు ఇవ్వడు. ఇంకా లక్షణాలు బట్టి కార్యాలు ఉంటాయి. ఎవరు అనుకుంటున్నారు యేసు ప్రభు అంటే? తెలుసా, సర్వలోకమునకు తీర్పు తీర్చు దేవుడు. దేవుని స్తోత్రం. మీకేమైనా వంకర చేస్తాడా? మీకేమైనా పక్క పెట్టేస్తాడు అనుకుంటున్నారా? మిమ్మల్ని పెట్టడు. మొట్టమొదట నా ఇంటి దగ్గర తీర్పు ప్రారంభమవుద్ది అన్నాడు దేవుడు. సేవకుడి దగ్గర మొదలెడతాడు తీర్పు.
చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు చాలా హెచ్చరిస్తున్నాను, అయినా చాలామంది ఏమీ వినడం లేదు. ఇక్కడిక్కడే పడసిపోతున్నారు. మీకే నష్టం, నాకే నష్టం. మీరు మారే వరకు మీకు ఆశీర్వాదం రాదు. నష్టం అంతా మీకే, నాకేం లేదు. నేను మారకపోతే నాకు ఆశీర్వాదం ఉండదు. వింటున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా కూర్చోవాలి రాజు. చాలా జాగ్రత్తగా కూర్చోవాలి సన్నిధిలో, దేవుని దైవ శాఖలు ఎదుట చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. దేవుని ఎదుట కూర్చోవడంలో కూడా మర్యాద పాటించాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు సేవకుడిని చాలా గనపరుస్తాడు. మీరు సేవకుడిని దూషించినా మీకు ఆశీర్వాదం రాదు. ఆయన చెప్పినట్టు అయిపోద్ది అనుకుంటే అవదు. చాలా విషయాలు చెప్తాను. కాబట్టి ఇక్కడ యోబు గురించి మాట్లాడుతూ యోబు దేవుడితో ఒక మాట మాట్లాడుతున్నాడు. నువ్వు చేయలేనిది ఏమీ లేదు, నువ్వు చెయ్యలేనిది ఏమీ లేదు. యేసు ప్రభు అన్నాడు, నా దేవునికి అసాధ్యమైంది లేదు. పొద్దున్నిన్నాం షారాతో, యెహోవాకు అసాధ్యమైనది ఉండదా? దేవుని స్తోత్రం. ఎక్కడ తేడా వచ్చింది చెప్పండి? ఎక్కడ తేడా వచ్చింది? దేవుడు చేయలేని కార్యం లేదు. మీకు ఏమీ జరగటం లేదు. దేవుళ్ళో తేడా ఉందా? ఎవరిలో తేడా ఉంది? పూర్తిగా ఒప్పుకోవాలి దాన్ని, మనం ఒప్పుకోవాలి దాన్ని. కాబట్టి నువ్వు సమస్త క్రియలు చేయగలవు. ఒకటి, నువ్వు సమస్త క్రియలు చేయగలవు. ఒకటి. రెండు, నీ ఉద్దేశాలు ఏవి వ్యర్థం. హల్లెలూయా. దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. ఆయన ఉద్దేశం మార్చుకోడు. దేవుని ఉద్దేశం మనకు ఎలా తెలుస్తుంది? యోబుకి పరీక్షాకాలం, యోబుకి పరీక్షాకాలం పెట్టాడు దేవుడు. ఈ పరీక్ష పూర్తయ్యేదాకా దేవుడు ఆశీర్వదించాడు యోబుని. ఒక్కోసారి మనకు పరీక్షాకాలం ఉంటుంది. ఆ పరీక్షా కాలంలో యోబు పాస్ అయ్యాడు. 2004 మే 7వ తారీఖు తెల్లవారుజామున, నేను 6వ తారీఖు రాత్రి గుమ్మంపాడులో వాక్యం చెప్పొచ్చి పడుకున్నాను. 7వ తారీఖు తెల్లారి గట్ల పాట వినిపిస్తుంది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అని చెప్పి దూత అంటున్నాడు. యోబు పాస్ అయ్యాడు, ఇశ్రాయేలు కూడా పాస్ అయ్యాడు అన్నాడు. హల్లెలూయా. వెంటనే స్టార్ట్ అయిపోయింది ఆశీర్వాదం. పరీక్షాకాలం 2004 దాకా, 97 నుంచి 7 సంవత్సరాల పరీక్షాకాలం. ఆ పరీక్షాకాలంలో ఫెయిల్ అవ్వలేదు, పాస్ అయ్యానంట. మీరు పరీక్షల్లో పాస్ అవ్వాలి. ఏమండి, దేవుడిని పరీక్షలు పెడితే ఎలాగండి? ఎందుకు పెట్టడు? పరలోకం తీసుకెళ్ళే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, రక్షించే దేవుడు పరీక్షలు పెడతానికి అర్హత కలిగిన వాడు. ఎందుకంటే రేపు పరలోకంలో ఎవరు కూడా ఆయన ఎదుట ఇలాంటి వాడిని తీసుకొచ్చావేంటనంటే ఊరుకునే దేవుడు కాదు. హల్లెలూయా. ఏంటి ఇలాంటి వాడిని తీసుకొచ్చావు పరలోకానికి? పరీక్షలో ఫెయిల్ అయిపోయిన వాళ్ళని పరలోకానికి ఎంత తీసుకొచ్చావు అని అడుగుతారు. కాబట్టి యోబు మొదటి మాట, నువ్వు చేయలేని కార్యం లేదు. చెప్పండి, చెప్పండి. అబ్రహాం గారు, అబ్రహాం కూడా ఉంటాడు ఒక ఆయన, తాతాజీనా, తాతాజీ కదిలిపోవాలి ఈ నెలలో. అబ్రహాం గారికి చేసేసాడు దేవుడు.
నువ్వు చేయలేనిది లేదు అనే మొదటి మాట, నీ ఉద్దేశం గొప్పది. మా పట్ల నీకున్న ఉద్దేశం చాలా గొప్పది. మా పట్ల నీకున్నటువంటి అభిప్రాయం చాలా గొప్పది. రాత్రి యూట్యూబ్లో చూశాను. ఒక 2 ఏళ్ల కిందట హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయారు అతను. హాస్పిటల్లో ఏమన్నారంటే, ఇతను బతకడం ఇంకా అన్నాడు. ఆ రాత్రి బతకడం ఇంకా అన్న తర్వాత రాత్రి ఎవరెవరు వెళ్ళిపోయారు తెలుసు వదిలేసి? ఎవరెవరు వెళ్ళిపోయారు? పెళ్ళం, కొడుకు. ఈ పెళ్ళాలు ఇలాంటి వాళ్ళు బతికితే ఉంటారు కావాలి, చచ్చిపోతే వెళ్ళిపోతారా? కొంతమంది చచ్చిపోవాలని చూస్తున్నారేంటి? కాబట్టి అతను వదిలేసి పెళ్ళం కొడుకు వెళ్ళిపోయారు. ఎందుకంటే హాస్పిటల్కి బిల్లు కట్టాలి, చాలా గొడవలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, మమ్మల్ని పట్టుకుంటారు. వదిలేసి వెళ్ళిపోయారు. 3:30 అయింది తెల్లారి గట్ల. సిస్టర్లో ఎక్కడో పోయారు, కాంపౌండ్లో ఎక్కడో పోయారు, డాక్టర్ గారి ఇంటికాడ ఉన్నాడు. 3:30కి వచ్చాడు. కుమారుడా లేగా అన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. లేచి కూర్చున్నాడు. పైపులు గీపులు అన్నీ తీసేసాడు. గబగబా సిస్టర్లు పరిగెత్తుకొచ్చారు. ఏంటండి? తగ్గిపోయిందండి. ఎవరు? యేసు ప్రభు వచ్చి తగ్గించాడు. మా ఆవిడని మా అబ్బాయిని కానీ, మీ ఆవిడ మీ అబ్బాయి వెళ్ళిపోయారు. మీ ఆవిడ మీ అబ్బాయి వెళ్ళిపోయారు. అవునా? వెళ్ళిపోయారా? సరే, ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువు మాట్లాడారు. మీ ఇంటికి వెళ్ళకు, నన్ను వెంబడించు అన్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. తర్వాత మళ్ళీ పెళ్ళం కొడుకు పరిగెత్తుకొచ్చారు. యోబు దగ్గర నుంచి ఎవరెవరు వెళ్ళిపోయారు? పెళ్ళం వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చిందా? మళ్ళీ వచ్చేసింది. చుట్టాలు మళ్ళీ వచ్చేసారు. కొత్త ఏం తెచ్చారు? ఉంగరాలు. ఏం చేశారు? ఉంగరాలు. వినబడుతుందా? నడుము పట్టినోళ్ళని, కాలు పట్టినోళ్ళని, ఈ పట్టినోళ్ళని ఇంటికి తీసుకొచ్చి సేవలు చేసి, హాస్పిటల్లో బిల్లులు కట్టి, వాళ్ళు కూడా తిరిగి వాళ్ళకి సేవలు చేసి, వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టి, ఎవరైనా వస్తున్నారా? గట్టిగా చెప్పాయా? ఎవరు? దేవుని స్తోత్రం. మళ్ళీ వస్తారు. ఇది గొప్ప నాటకం ఇది. కాబట్టి మళ్ళీ వచ్చాక వాళ్ళకింటే మన్నగానే యేసు ప్రభుని వదిలిపెట్టకండి. హల్లెలూయా. యేసు ప్రభుని హత్తుకోండి. యేసు ప్రభు పరీక్షలు ఇవన్నీ మీకే కాదు, యథార్థంగా ఉండేవాళ్ళందరికీ పరీక్షలే, పరిశుద్ధులుగా ఉండేవాళ్ళందరికీ పరీక్షలే. కాబట్టి నీ ఉద్దేశములు నిష్ఫలము కానేరవని. చూడండి, ఆదికాండం. జాగ్రత్తగా వినండి. దేవుడు మాటలు ఈరోజు సామాన్యమైన మాటలు కాదు. ఇది జాగ్రత్తగా వినండి. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 50:20. నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను. ఏమంటున్నాడంటే, మన దగ్గర ఎలాంటి లక్షణం ఉండాలంటే శత్రువుని ప్రేమించాలి. జాగ్రత్తగా వినండి.
యోసేపుని బావిలో తోసేశారు, చంపేయాలనుకున్నారు, మళ్ళీ అమ్మేశారు, చాలా కీడు చేశారు. కానీ యోసేపు విషయంలో దేవుని ఉద్దేశం వేరు. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, మీరు నాకు కీడు చేయాలనుకున్న నిమిషంలోనే దేవుడు నాకు మేలు చేయాలనుకున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం. మరి బుద్ధి రావాలి కదండి, కదా, బుద్ధి రావాలి కదా, బుద్ధి రావాలి వద్దా? అతరెత్తిగాడు వచ్చి డబ్బులు ఎట్టిపోయేవారు నా దగ్గర 12ంటికి. నా భార్య అనేది ఇదేంటి ఈ టైంలో వచ్చాడేంటి, ఏదో అర్జెంట్ అంట పాపం. ఇష్టం వచ్చినట్టు చేసేసాను, ఉన్నాను, అంతా అయిపోయింది. దెబ్బతినేసాం, మొత్తం అందరూ వదిలేశారు, ఎవరు లేరు, అంతా వెళ్ళిపోయారు ఖాళీకి. మళ్ళీ దేవుడు 2004, 2008 నుంచి ఆశీర్వదించడం మొదలెట్టాడు. వాళ్ళు చచ్చిపోతామన్నా ఇవ్వను నేను ఇప్పుడు. దేవుని స్తోత్రం. చచ్చిపోతున్నా అండి, చచ్చిపో అంటున్నారు, ఎందుకంటే మనం చంపేస్తారు. వింటున్నారా? అర్థమైంది మీకు? ఎంత మోసం అండి. అలాగ నాకు రావాల్సిన డబ్బులు ఎక్కైతే లక్షలో కోట్లోకి వెళ్ళిపోతుంది. పొలం రాశానాడికి అన్నీ ఎవరికాడకి. నా భార్య చెప్పిన మాట ఎప్పుడు వినలేదు. ఇప్పుడు నా ప్రభు నాతో చెప్పకుండా, వినబడుతుందా విజయ్ గారు? నా ప్రభు నాతో చెప్పకుండా 5 రూపాయలు కూడా ఎవరికెవరు. దేవుని స్తోత్రం. చెప్తే ఇస్తాను, 5 లక్షలు ఇవ్వండి, అదే 5 రూపాయలు ఎందుకు ఇవ్వను? ఇప్పుడు ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయి, తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయి, తప్పు తెలిసి తిరిగి రాగా, తప్పు తెలిసి తిరిగి రాగా, తండ్రి అతని చేర్చుకొనెను. ఎప్పుడు బుద్ధి వచ్చాక? బుద్ధి రాకుండానా? బుద్ధి వచ్చేదాకా యేసు ప్రభు దగ్గరికి ఎవరిని చేర్చుకోడు. దేవుని స్తోత్రం. అర్థమైందా? ఏం రావాలి? యేసు ప్రభు చేర్చుకోవాలంటే బుద్ధి రావాలి. 5,000 మందికి భోజనం పెట్టాడు కదా, మిగిలిన ఏం చెప్పన్నాడు? సముద్రంలో పారాయండి అన్న. ఏమన్నాడు? గంపల్లోకి ఎత్తమనలేదు, మీ చేత కూడా అలాగే చేయిందన్నాను. గంప నెత్తి మీద పెట్టుకుని మోయమన్నాడు. గంపలోకి ఎత్తేసి ఆటోలో పెట్టేద్దాం అనుకుంటున్నారేమో. మొయ్, ఆవిడ గంప, నువ్వు గంప. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి. 5,000 మందికి భోజనం పెట్టి 12 గంపల 12 అపోస్తలుని నెత్తి మీద పట్టుకుని పెట్టండి అన్నాడు. దేవుడు ఆజ్ఞ. అంటే ఆ ఆహార పదార్థాల్లో ఒక్కటి కూడా వ్యర్థం కాకూడదు. ఆ 12 గంపలు పట్టుకొచ్చి సముద్రం అవతల ఉన్నారే వాళ్ళకి పంచిపెట్టండి అన్నాడు. హల్లెలూయా. వింటున్నారా? దేవుడు చాలా కరెక్ట్గా ఉంటాడు. దేవుడు చాలా కరెక్ట్గా ఉంటాడు. ఒకసారి తాడేపల్లి కూడా అలా అన్నాడు, ఆ కారు దిగాయి, నీ దగ్గర ఉన్న డబ్బులు ఏర్పూరు వెళ్తానికి సరిపోతాయి అన్నాడు. చాలా కరెక్ట్గా ఉంటాడు. మీరేమో చాలా ఉత్సాహవంతులు, మీకు డబ్బులు ఎక్కలేదు, మరి మీరు అందరూ ధనవంతులు, మీకు అసలు లెక్కలేదు. ఐశ్వర్యవంతులు, గొప్పవారు. అంతేనా? మాట్లాడాలి.
అబ్రహాం గారి పద్ధతి ఏంటంటే, ఇంట్లో ఇప్పుడు ఒకవేళ లేవనుకోండి, ఒకవేళ ఒక 20,000 ఉంటే ఎవరైనా వచ్చి అర్జెంట్ అంటే 20,000 ఉన్నాయండి పర్లేదా అంటాడు. అయ్యో ఏం తగలే, 20,000 ఉన్నాయి పర్లేదా అంటాడు. వాళ్ళు ఏమంటారు, పర్లేదు ఇవ్వండి. ఇదొక అయోమయం కేసు, అదో నిరుమయం కేసు. 3 పిల్లలు ఇద్దరు సరిగ్గా సరిపోయారు. అందుకే మిమ్మల్ని ఆశీర్దిస్తాను నేను, దేవుని స్తోత్రం. అలాగే ఉండండి, ఎక్కువ తెలివితేటలు తెచ్చుకోకండి. అలా ఉంటేనే ఆశీర్దిస్తాడు దేవుడు. అందుకని మళ్ళీ ఇస్తానని చెప్పాడు. కానీ ఇచ్చిందల్లా పోగొట్టుకుంటే ఎలా ఇస్తాడు కదా? చెప్పండి. మళ్ళీ మీరే అంటారు, అబద్ధం చెప్పొద్దు అన్నారు కదండి మీరు, అంతగా 20 ఇంట్లో ఉన్నాయని చెప్పేశాను. ఇంకేం చేయాలి? యేసు ప్రభుకే మతోత్తేడు మాటలేంటి, వీళ్ళని ఎలా బాగు చేయాలి అని ఒక లెక్క పెడతాడు. ఏ రోజుకి ఆ రోజు అలా పడేస్తాడు మీకు. ఇంకో రోజు కొండనివాడు మీ దగ్గర డబ్బులు, అప్పుడు లైన్లో ఉంటారు. కరెక్ట్ అంటున్నాడు తాత, దేవుని స్తోత్రం. ఏ రోజుకి ఆ రోజు, ఏ రోజు బత్తు ఆ రోజు ఎత్తాడు. ఇంకో రోజు ఉందంటే ఎవరికన్నా ఇచ్చేస్తారని. ఏ రోజు ఆ రోజుకి మీరేం కంగారు పడకండి. మా ఇంటికాడ సువార్త గురించి, సువార్తకు డబ్బులు పక్కన పెట్టేశానండి. ఎక్కడయో ఆయన దగ్గర పక్కన పెట్టేసాడంట. ఇదివరకు ఇక్కడ సువార్త జరిగినప్పుడు చెప్తున్నాడు, ఆ పక్కన పెట్టిన డబ్బులు అప్పే. పునదేమన్నా పచ్చంగా పైనుంచి ఊడిపడిందంటే ఊడిపడలా కదా. ఓకే, ఏమైనప్పటికీ యోసేపు అంటున్నాడు, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, దేవుడు నాకు మేలు చేశాడు. ఈరోజు నేను ఎవరు? ఈ దేశానికి రాజుని. దేవుని స్తోత్రం. మిమ్మల్ని జైల్లో వేయగలను, మిమ్మల్ని చంపేయగలను, మిమ్మల్ని నేను జైల్లో వేయగలను, మిమ్మల్ని చంపేయగలను. కానీ ఏమంటున్నాడు తెలుసా? నేను మిమ్మల్ని పోషిస్తాను అన్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఏమంటున్నాడు? చంపేయగలను, జైల్లో వేయగలను, కానీ మిమ్మల్ని చెప్పండి పోషిస్తాను. ఎవరి హృదయం అది? యేసయ్య హృదయం. ముగించే ముందు చెప్తాను, మీ హృదయం యేసయ్య హృదయంలాగా అయ్యే వరకు దేవుడి దగ్గర నుంచి ఏ మేలు మీకు దొరకదు, ఏ మేలు మీకు దొరకదు. చెప్పండి, నా హృదయం యేసు హృదయంలాగా మారే వరకు యేసయ్య నాకేమీ చెయ్యలేడు. దేవుని స్తోత్రం. ఇనేసి వెళ్ళిపోతున్నారు. ఎన్ని వాక్యాలు, ఎన్ని ప్రార్థనలు, ఎన్ని సంవత్సరాల నుంచి అంటున్నారో ఆలోచించండి. నేను మిమ్మల్ని పోషిస్తాను అంటున్నాడు. శత్రువులను పోషిస్తాడట. యేసు ప్రభు అన్నాడు, శత్రువు ఆకలి కొని ఉంటే భోజనం పెట్టు అన్నాడు. హల్లెలూయా. ఎంత పడిపోయి మన దగ్గరికి వచ్చారు వాళ్ళు, ఎంత నలిగిపోయి మన దగ్గరకు వచ్చారు. మనం ఏమనొద్దాలని, మనం ఏమనొద్దు. నా ఆస్తి దొంగిలించిన వ్యక్తి భార్యాభర్తలు ఇద్దరు అన్ని విధాలుగా నాశనం అయిపోయి నా దగ్గరకు వస్తే వాళ్ళిద్దరిని ఏ సేవా కేంద్రంలో పెట్టి అన్నం పెడతాం. దేవుని స్తోత్రం. మన దగ్గరకు వచ్చారు, అన్నం కోసం పెడదాం. ఒక మాట చెప్పనా? నీరు పోయి వారికి నీరు పోయపడును. హల్లెలూయా. వారికి ఏమీ తక్కువ కాదు. ఎంతమంది తినేసినా, ఎంతమంది పట్టుపోయినా, ఎంతమంది మోసం చేసినా దేవుడి పిల్లలకి ఏది తక్కువ కాదు. గట్టిగా చెప్పండి హల్లెలూయా చెప్పండి. కాబట్టి నీతిమంతులు, దేవుడికి ఇష్టమైన నీతి మన దగ్గర ఉండాలి. మనం పాపం చేస్తే యోబు అంటాడు, నా హృదయములో పాపము ఉన్న ఎడల దేవుడు నా మనవి ఆలకించడు అన్న ప్రార్థన అనడు. నువ్వు ఏదైనా చెడు ఉద్దేశంతో ఏదైనా అడుగుతున్నావు అనుకో, దేవుడు చేయడు. ఒక మంచి ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావు అనుకో, దేవుడు నీకు సపోర్ట్ చేస్తాడు. హల్లెలూయా.
నీ ఉద్దేశం దేవుడు గ్రహించడా, గ్రహించలేడా? ఏ ఉద్దేశంతో అడుగుతుందో ప్రసన్నమణి అడుగుతుంది, అయ్యగారు దేవుడా ప్రభువా నాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి అని అడుగుతుంది అనుకోండి. ఏ ఉద్దేశంతో అడుగుతుంది ఆవిడికి? ఏ ఉద్దేశంతో అడుగుతుంది? తణుకులో సంఘం కట్టాలి, ఎలుపులో సంఘం కట్టాలి, అక్కడ ఆలయం కట్టాలి, ఇక్కడ ఆలయం కట్టాలి, నేను 1,00,000 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను దేవుడికని అడిగింది అనుకోండి, శాంక్షన్ చేస్తాడు. హల్లెలూయా. ఉద్దేశం ముఖ్యం దేవుడికి. నువ్వు అడిగేటటువంటి ఉద్దేశం ముఖ్యం. మా వీధిలో బాగా లేని వాళ్ళు ఉన్నారు, దాంట్లో 10,000 అడిగి ఇద్దాం అనుకుంటున్నాను, శాంక్షన్ చేస్తాడు. ఉద్దేశం ముఖ్యం. మనిషి ఉద్దేశం ఏళ్ళట కీడు చేయాలని ఉద్దేశించారట, ఆయన మేలు చేయాలని ఉద్దేశించాడు. కాబట్టి అబ్రహాము ఆయన భార్య ఆ కుమార్తె ఎప్పుడు మేలే చేయండి, ఎప్పుడు మేలే చేయండి, మీకు మేలు దొరుకుతుంది. హల్లెలూయా. కీడు చేయకండి, ఎవరికి కీడు చేసిన వారికి కూడా కీడు చేయకండి, మేలే చేయండి. కాబట్టి అద్భుతమైన కార్యం చేశాడు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు, యోబట స్నేహితుల గురించి ప్రార్థన చేశాడంట. ఆ స్నేహితులు ఏం చేశారో తెలుసా? ముళ్ళించుకుని పొడుతో కూర్చున్నారు. నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నీ జీవితం ఇలాగ అయిపోయింది, దేవుడు అందుకే నేను ఇలా చేశాడు అని ముగ్గురు 3 ముళ్ళు తెచ్చి పొడిచేస్తున్నారు యోబుని. అని దేవుడు అన్నాడు, పొడిచారు కానీ వాళ్ళ బ్రతకాలంటే నువ్వు ప్రార్థన చేయన్నాడు. దేవుని స్తోత్రం. చూసారా, ముళ్ళుతో పొడిచిన వారి గురించి యోబు ప్రార్థన చేశాడు. ప్రభువా క్షమించండి, వాళ్ళని ఏం చేయకండి, వాళ్ళని శిక్షించకండి, పోనంటే అన్నారు రండి అని ప్రార్థన చేశాడు. చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. ఈ వాక్యం ఇంట్లో పెట్టుకోండి, అబ్రహాం గారు హృదయంలో. అతని క్షేమస్థితిని మరల దేవుడు అతనికి దయచేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఎవరిని నిందించొద్దు, ఎవరిని ఏమనొద్దు. నేను ఎలాగైపోతున్న కారణం వాళ్ళు, నేను ఎలాగైపోతున్న కారణం అని కూడా అనొద్దు, ఎవరిని ఏమనొద్దు. 100% చెప్పనా, 100% మనం ఇలా అయిపోతున్న కారణం మనమే. ఎవరినంటావు? దేవుని స్తోత్రం. ఎవరి మీద నింద నేరం మోపొద్దు. మనకెప్పుడు ఎవరో ఒకటి మీద, మా అబ్బాయి వాళ్ళ వల్ల పాడైపోయాడు, మా ఆవిడ వాళ్ళ వల్ల పాడైపోయింది, మా పిల్లల వాళ్ళ వల్ల పాడైపోయారు, వాళ్ళ వల్ల పాడైపోయారు, వీళ్ళ వల్ల పాడైపోయారు, వాళ్ళ వల్ల పాడైపోయారు. వీళ్ళు చాలా మంచోళ్ళు, మరి వీళ్ళంత గొప్పవాళ్ళు ఉన్నారేంటి అసలు లోకంలో? వీళ్ళ కంట్లో దూలాలు ఉన్నాయి, వాళ్ళ కంట్లో నలకలు ఉన్నాయి. మీరు ఇంకో మాట ఇవ్వాలి ఇక్కడ, నేను ఎప్పుడూ ఎవరిని ఏమీ అననన్న మాట కూడా ఇవ్వాలి మీరు ఇక్కడ. దేవుని స్తోత్రం. ఎవరిని ఏమనొద్దు, మీరు ఎవరిని దూషించొద్దు, ఎవరిని నిందించొద్దు. ఇతను పెళ్లి చేసుకున్నందువల్ల నేను ఇలాగ అయిపోయాను అనొద్దు, నిన్ను పెళ్లి చేసుకున్నందువల్ల అతను అలాగ అయిపోయాడేమో. అవునంటుంది అమ్మ కదా. చాలామంది నేను పెళ్లి చేసుకున్నందువల్ల నేనే అయిపోయాను, మరి నిన్ను చేసుకున్నందువల్ల అయిపోయాడేమో. కాబట్టి దేవుడు రివర్స్ చేస్తాడు, జాగ్రత్త. దేవుడట పౌలు అంటున్నాడు, ఎదురాడు వారికి మారు మనస్సు దయచేస్తే నీ గతి పనికి మాలింది అయిపోతుంది. దేవుని స్తోత్రం. ఒకసారి చెప్పాను కదా మీకు, ఒక మంత్రి గారు భార్య కారులో వచ్చారు. పెట్రోల్ కొట్టి అబ్బాయి పెట్రోల్ కొడుతున్నాడు. ఆవిడ చూసింది, ఓ అబ్బాయి, అమ్మా గుర్తుందా నీకు, పెళ్లి చూపులకు వచ్చావు,
ఏదోలేమ్మా గుర్తుంది కానీ పాడైపోయాను. ఇప్పుడు పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాను అన్నాడు. జాలి పడింది పాపం. తను పెళ్లి చూపులకు వచ్చాడు. కారులో వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆయన మంత్రి గారు అంటున్నాడు, చూసావా ఆయన పెళ్లి చేసుకుని ఉంటే నీ బతుకేమైపోను అన్నాడు. ఏమన్నాడు? ఏమందాడు ఆవిడ తెలుసా నీకు? ఏమందాడు ఆవిడ? నేను అతను పెళ్లి చేసుకుని ఉంటే అతను మంత్రివదుడు, నువ్వు పెట్రోల్ బంకులో ఉందో అంతే. పళ్ళు రాలిపోయినాయి. మళ్ళీ అనవసరంగా మాట్లాడాను బాబు దీంతో. చాలామంది వాళ్ళు గొప్పోళ్ళు కింద ఫీల్ అయిపోతారు. మొగుళ్ళు పనికి పనులు. లేకపోతే మొగుడు నేను చాలా గొప్పోడిని నువ్వు దొరికావు కదా. మీ అందరి ముందు చెప్తున్నాను, ఆ భార్య కనుక నాకు దొరకపోతే సర్వనాశనం అయిపోతుంది నేను. దేవుని స్తోత్రం. అలాంటి భార్య దొరికింది నాకు. అర్థమైంది మీకు? మనం ఎప్పుడు ఎదుటివారిని ఏమనకూడదు. మనమే తప్పు మనలోనే ఉంది కదా. చాలామంది ఇలా చూస్తారు, నీ వల్లే కాదు, నీ వల్ల తల్లి అతను అలాగ అయిపోయాడు. అర్థమైందా? అది మళ్ళీ పాడండి. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే, తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకునే. తప్పు తెలుసుకో. ఎప్పుడు ఎవరో ఒకటి మీద నిందలేస్తాం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? అసలు ఈ చర్చి మానెత్తి బాగుంటుందేమో అనుకుంటారు కొంతమంది. ఎప్పుడు ఏదో ఒకటి చెప్తాడు ఈయన. అసలు ఈ చర్చిలో ఆశీర్వాదం లేదనుకుంటా. ఎక్కడుంది? ఏ చర్చిలో ఉంది? చర్చిని బట్టి ఆశీర్వాదం వస్తుందా? అవి కూడా ఉన్నాయా? సేవకుని బట్టి చర్చిని బట్టి ఆశీర్వాదాలు వస్తాయా? ఎక్కడన్నా ఉందా బైబిల్లో? ఆశీర్వదించేది ఎవరు? యేసుక్రీస్తుని బట్టి ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. చర్చిని బట్టి సేవకుని బట్టి కాదు. అర్థమైందా? అసలు మన ముగించేస్తాను. అసలు మన జీవితం అంతా ఎప్పుడు ఎవరో కొన్ని బట్టి ఎడుతున్నా బతుకంతాను. నువ్వు చాలా పర్ఫెక్టా? పర్ఫెక్టా? నువ్వు అసలు నీ మొహం అద్దంలో చూసుకున్నావా? స్టీఫెన్ పాల్ గారు అన్నారు, ఇన్ దిస్ వరల్డ్ నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్గా ఉన్నవాడు ఎవరు లేరు, యేసుక్రీస్తు తప్ప. దేవుని స్తోత్రం. పౌలేమంటున్నాడు, అందరిలోకి అత్యల్పుడను పాపిని. గొప్పదాన్ని అంటావేంటి? నేను గొప్పదాన్ని అనేవాడు ఉన్నారు ఎక్కడ? ఫీలింగ్లో. ఆ ఫీలింగ్ ఉందా మీకు? నేను అసలు ఇక్కడ కూర్చోవలసిందని కాదు. ఎక్కడ? గాలిలో కూర్చుంటావా? ఉన్నాయి అలాంటి కథలు? ఉన్నాయండి స్వాతి గారు? అలా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? చెప్తారేంటి? విశ్వాసరా చెప్పాలి. చెప్తావేంటి కదండి? ఒక భార్య అందంట భర్తని, ఈవిడ పట్టు చీర కట్టుకుంటుందంట, అతడు పట్టు పంచి కట్టుకుంటున్నాడంట. కట్టుకో అందంట. అదేంటి? మామూలు పంచి కట్టుకో, మామూలు చొక్కా తొడుక్కో అందంట. ఏమే అన్నాడు. అందరూ నన్ను చూడాలి, నాకు ఇలాంటి పనికిమాలిన మొగుడు దొరికాడని అందరూ అనుకోవాలి. ఈవిడెంత గొప్పవాడు. అలాగే పాపం పాత పంచి పాత చొక్కా కొట్టుకున్నాడు. ఇద్దరు పెళ్ళికి వెళ్ళారు. జరిగిందే, ఈవిడ పట్టు చీర కట్టుకుని అలా కూర్చుంది. నేను పాత చొక్కా పాత పంచి కట్టుకుని పక్కన కూర్చోదు, అక్కడ కూర్చోంది. మొత్తం వెనకాల ఆడోళ్ళు మగోళ్ళు అందరూ, ఈ దరిద్రపదే ఈ దెయ్యం ఆ భర్తను ఎంత బాధ పెడుతుందో, దెయ్యం ఇది అని మొత్తం అందరూ తిట్టేస్తున్నారు. అయ్య బాబు ఇదేంటి రివర్స్ అయిపోయింది.
అని నెమ్మదిగా దగ్గరికి వచ్చి ఆమె ఇంటికి వెళ్ళి గమ్మని బట్టలు మార్చుకొచ్చి నన్ను అందరు తిట్టేస్తా. తప్పు కాదు. ముగింతన నువ్వు ఏ కొలతతో కొలుస్తావో నీకు అదే కొలత కొలవబడుతుంది. చూడండి, యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా ఇచ్చాను. ఏమిచ్చాడు? మల్టిప్లికేషన్ పెంచాడు. ఆస్తిని, ఐశ్వర్యాన్ని పెంచాడు. అన్నీ మళ్ళీ ఇచ్చేశాడు. ఇవ్వడానికి కారణం అంతకు ముందున్న మనస్సు కంటే ఇంకా గొప్ప మనస్సు యోబుకు వచ్చింది. హల్లెలూయా. బాధల్లో నలిగిపోయి అన్నాడు కదా, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కాబట్టి ముగించమని చెప్తున్నాను. మారు మనసు పొంది అలాంటి ఎక్కడి నుంచి అబ్రహాం గారి కుటుంబానికి దేవుడు మాట ఇచ్చాడు, మీరు అందరూ ప్రార్థన చేయండి, ఆయన బాధలని వదిలిపోవాలి, తీరిపోవాలి. వారు మారు మనసు, మంచి మనసుతోటి ప్రార్థన చేసుకుంటే నేను కూడా ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేయండి. వాళ్ళ కుటుంబాన్ని జరిగే కార్యాలను బట్టి మీరు కూడా అద్భుతమైన ఆశ్చర్యకరమైన జీవితంలోకి అడుగు పెట్టాలి. విమర్శించడం మానేయండి, ద్వేషించడం మానేయండి, నీ వల్ల అంటం మానేయండి. ఎప్పుడు ఎవరిని విమర్శించకండి. మీరు ఎవరైనా మారాలి అనుకుంటే వాళ్ళతో మాట్లాడకండి, దేవుడితో మాట్లాడండి. హల్లెలూయా. దేవుడికి మొరపెట్టండి. మీరు ఎంత శోధి చెప్పినా వాళ్ళు ఇంకా కఠినమైపోతారు, మార్పు రారు. ప్రభుతో మాట్లాడండి, ప్రభు చిత్తాన్ని గ్రహించండి, ప్రభుకి వ్యతిరేకమైన పనులు చేయకండి. ఎవరిని ఒకరినొక రకంగా చూడకండి. అందరినీ ప్రేమించండి. అందరూ బాగుండాలని కోరుకోండి, మీరు బాగుంటారు. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. అబ్రహాం గారి కుటుంబాన్ని దీవించండి. అదే సందర్భంలో ఇక్కడ ఉన్న కుటుంబాలను కూడా మీరు దీవించండి. సువార్త వింటున్న కుటుంబాలను దీవించండి. అందరూ నీకు కలిగిన మనస్సు కలిగి ఎవరిని ద్వేషించక, ఎవరిని విమర్శించక, ఎవరిని హింసించక తగ్గించుకొని మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తూ ప్రార్థించి ఆ గొప్ప పరిశుద్ధ దీనత్వం గల, తగ్గింపు గల జీవితాన్ని దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. రాధాకృష్ణ గారు కదమ్మా, సతీష్ పంపాడండి దుబాయ్. 20 సంవత్సరాలు పూర్తయింది కదండి దానికోసం. రాధాకృష్ణ గారు అంటే
సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యేసు జననమని మైకు జై సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకే. జై మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థమవుతుంది. 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పండి. సజీవ రక్షణ కింద కాసులు కాబట్టి దేవుడికి ఉత్సాహం ఉండాలి. మైకులు వస్తున్నాయి, మైకులు అయిపో కేక్ అందరికీ చిన్న ముక్కని పర్లేదు, అందరికీ సువార్త నా రాకడ వరకు జరుగుతుంది. అలాగే ఈరోజు సువార్త సహాయం చేస్తున్న వారందరికీ ఫలం కలగాలి. కాబట్టి స్టార్టింగ్ రోజు నుంచి నిలబడిన వాళ్ళు వీళ్ళిద్దరూ ఉన్నారని స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను. నే సాగిద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగిద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగానే వెళ్ళేదా, పరమును చేరగానే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి మరచిన, తండ్రి విడచిన, తల్లి మరచిన, తండ్రి విడచిన, బంధువు